ఈరోజు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కాటారం గ్రామ పంచాయతీ నుంచి BCSC/ST జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరవ శ్రీ డాక్టర్ విశారద సార్ నాయకత్వంలో కాటారం గ్రామ పంచాయతీలో మా అభ్యర్థిగా BCSC/ST జేఏసీ మరియు అగ్రకుల పేదలు బలపరిచిన అభ్యర్థిగా ఖమ్మంపల్లి రమేష్ గారిని మేము ప్రతిపాదిస్తూ బలపరుస్తున్నాం. కాబట్టి కాటారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడున్న పోటీకి వస్తున్న అగ్రకుల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎస్సీకి రిజర్వ్ అయిందని చెప్పి వాళ్ళు ఆడించే ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఇవాళ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క వ్యక్తి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ వారిపైన నిఘా పెంచాలి. ఎన్నికల రోజు ఇన్ని లక్షల రూపాయలు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ వారిపైన పూర్తి నిఘా పెట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి. మరి ఈ కాటారం గ్రామంలో ఉన్న ప్రజలందరినీ, ఓటర్లందరినీ నేను కోరడం జరుగుతూ ఉన్నది. మరి 50 లక్షలు, 60 లక్షలు పెట్టి గెలిస్తే ఆ అభ్యర్థులు మళ్ళా మన పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఇది ఒక్కసారి ఆలోచన చేయమని ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ఖమ్మంపల్లి రమేష్కే ఎందుకు ఇవ్వడం జరిగింది? మా జేఏసీ ఎందుకు మద్దతు చేయడం జరిగిందంటే 8 సంవత్సరాల నుంచి BCSC/ST బహుజనవాదంతో విశారదన్ సార్ నాయకత్వంలో ఒక బలంగా ప్రశ్నించే గొంతులాగా కాటారం గ్రామ పంచాయతీలో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకకే ఇవాళ సర్పంచ్ పదవి అభ్యర్థిగా ఉండాలని మేమందరం కోరడం జరుగుతూ ఉంది. దానికోసమే మేము మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ అభ్యర్థులు వేరు, ఇక్కడున్న అభ్యర్థి వేరు. ఇక్కడున్న అభ్యర్థి భారత రాజ్యాంగ ఆయుధాలతోని పోటీ చేస్తూ అణగారిన వర్గాల గొంతుగా ఇక్కడ మా అభ్యర్థి ఉండడం తెలియజేయడం జరుగుతున్నది. మరి కాటారంలో ప్రధాన సమస్య బస్టాండ్ లేదు. ఈ అన్ని పార్టీలు పాలించిన ఈ కాటారాన్ని ఒక్క బస్టాండ్ కూడా కట్టించడం లేదు. మరి అదేవిధంగా చాలా పెద్ద మీడియాలో వచ్చినాయి. అక్కడ విద్యా వ్యవస్థలో ITI కానీ, అక్కడ ఇంటర్ కాలేజీలలో కానీ కాటారంలో పరదాలు కట్టుకొని మహిళలు టాయిలెట్ చేస్తున్న విధానం చాలా పెద్ద పెద్ద మీడియాలో రావడం జరిగింది. ఇదంతా సిగ్గుచేటు కాదా? మన ప్రజలందరికీ సిగ్గుచేటు కాదా? కాబట్టి ఈ పార్టీలే మళ్ళా మరి సర్పంచులుగా మాకు అవకాశం ఇవి అని మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇలా బీసీలను నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఒకడేమో బీసీలకు మేము న్యాయం చేస్తామని వట్టిదే డెడికేషన్ కోర్టులలో పరువు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. దానికి మద్దతుగా ఇచ్చింది బీజేపీ పార్టీ. మేము ఎలాంటి ఈ 2 పార్టీలు బీసీల గొంతుకు వస్తుంటే ఎలాంటి ఆబ్జెక్షన్ చేయకుండా, ఎలాంటి చర్యలు లేకుండా, దీన్ని కట్టడించకుండా బీఆర్ఎస్ నామమాత్రంగా చూడడం జరిగింది. కానీ మొదటి నుంచి ఈ బీసీల వాదంతో జస్టిస్ ఈశ్వరయ్య కానీ, చిరంజీవి సార్ కానీ, అదేవిధంగా విశారద సార్ నాయకత్వంలో కామారెడ్డిలో సభ పెట్టి అనేక రూపాలలో బీసీల కోసం అండగా నిలిచింది. కాబట్టి మీరు ఏ వైపు ఉంటారో ఆలోచన చేయాలని ఈ కాటారం గ్రామ పంచాయతీ ప్రజలను, ఓటర్లను మేము కోరడం జరుగుతూ ఉన్నది మీడియా ద్వారా, మీ ద్వారా. అదేవిధంగా ఈ రమేష్ గారికి మొదటిగా మాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఖమ్మంపల్లి రమేష్ మొదటి ప్రాధాన్యతలో ఉంగరం గుర్తుంటుంది. కాబట్టి మీరందరూ ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి. చిట్యాల శ్రీనివాస్, BCSC/ST జేఏసీ నియోజకవర్గ ఇన్ఛార్జ్.